హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎవరైనా ఫస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ రోజు అయితే థర్స్డే రోజు డే ఎలా గడిచింది ఏంటి అన్నది అయితే మీతో షేర్ చేస్తాను. ఇంకా ఏంటంటే థర్స్డే లేవగానే కాస్త ఫ్రెష్ అండ్ అప్ అయిపోయి ఇంకా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే వచ్చేసాను. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి రాయలసీమ ఫేమస్ ఉగ్గాని వడ చేసి చాలా రోజులే అయిపోయింది. ఉగ్గాని చేస్తూ ఉన్నాను కానీ వడ అయితే చేయట్లేదు. ఇంకా రాయలసీమ వాళ్ళకి అనగానే ఉగ్గాని వడ అంటే చాలా ఇష్టం కదా. సో ఇంకా చాలా రోజులు అయిపోయింది అన్నట్లు ఈ రోజు అయితే వడలు వేసేసి ఉగ్గాని చేసేద్దామని అయితే అనుకున్నాను. నదీంకి చాలా ఇష్టం అనమాట ఉగ్గానిలోకి కాంబినేషన్గా వడలంటే. అయితే నేను డీమార్ట్ నుంచి శనగపిండి తెచ్చా అన్నాను కదా, అది అంతా ఏంటంటే వడలు సరిగ్గా రావట్లేదు, చాలా గట్టిగా వస్తున్నాయని చెప్పేసి మళ్ళీ బయట నుంచి అయితే ఒక కిలో అయితే తీసుకొని వచ్చాను చూద్దాం అన్నట్లు. లేదు అంటే ఇంకా శనగబాలు ఉంటాయి కదా, వాటిని పిండి కొట్టించేసేసి వాడదాం అన్నట్లయితే అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ ప్యాకెట్ చూసేసి ఒకవేళ ఇది సరిగా లేదంటే మాత్రం ఇంకా బయట దీనికి మిల్లు ఉంటుంది కదా, సో దానికైతే ఇచ్చేద్దాం అన్నట్లయితే అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే ఉగ్గాని కోసము ఫస్ట్ అయితే బొరుగులు అనేటివి నానబెట్టుకుంటున్నాను. బొరుగులు అయితే నేను ఈ విజయ్ అనే బ్రాండ్ అయితే వాడతాను. బ్రాండ్ అంటే డీమార్ట్లో దొరుకుతుంది కదా మనకి, సో అదైతే తీసుకొని వస్తానన్నమాట. సో ఇవైతే నాకు ఎందుకో ఉగ్గానికి బాగుంటుంది అన్నట్లు అనిపిస్తుంది. ఊర్లో అయితే కన్నా మనకి పెద్ద పెద్ద మూటలు అట్లా దొరుకుతూ ఉంటాయి కదా, బట్ ఇంకా సిటీలలో ఇట్లా డీమార్ట్లలో ఇలాంటి ప్యాకెట్స్ తెచ్చుకోవాలి. ఉప్పు బొరుగుల కంటే కూడా ఈ బొరుగులు అయితే బాగుంటాయి. ఫస్ట్ అయితే ఇంకా నాకు ఎన్ని కావాలో అన్ని అయితే వేసేసుకున్నాను అనమాట. అంటే ఒక సేరున్నర అట్లా ఉండొచ్చు, ఇవి ఇద్దరికి కరెక్ట్గా సరిపోతుంది. సో ఇంకా వాటర్ అంతా వేసేసి పక్కనైతే పెట్టేస్తాను ఒక 5 minutes. ఎక్కువ మెత్తగా కావద్దు అలా అని చెప్పేసి అలానే బొరుగులు అయితే ఉండొద్దు అన్నట్లు ఇంకా వాటర్ పోసేసి పక్కన పెట్టుకున్నాను. ఆల్రెడీ నేనైతే ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ ఇంకా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడైతే వడల కోసం వేస్తున్నాను అనమాట. ఇట్లా పొడవుగా కట్ చేసుకున్న వడలు అంటే పెద్ద సైజు 2 ఆనియన్స్ అయితే తీసేసుకొని ఇట్లా పొడవుగా కట్ చేసుకున్నాను. దాంట్లో పచ్చిమిర్చి, తర్వాత వాము, తర్వాత కరివేపాకు, ఇంకా ఇష్టమైతే అల్లము ఇవన్నీ వేసుకోవచ్చు. బట్ నేను అల్లం అదంతా వేయట్లేదు. వాము వేసేసి ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, తర్వాత శనగపిండి, పసుపు, తర్వాత ఉప్పు, తర్వాత కాస్త కారం అట్లా వేసేసి ఇంకా కలిపేసుకోవడమే. వడల గురించి కూడా అందరికీ తెలిసిందే, బట్ జస్ట్ అయితే ఇట్లా మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడైతే పసుపు అది అంతా వేసేస్తున్నాను అనమాట. ఉగ్గాని అంటే ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఏంటంటే థర్స్డే రోజు మీ డే ఎలా గడిచింది ఏంటి అన్నది కూడా నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా నా డే అయితే రెగ్యులర్గా ఇలానే ఉంటుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసామా, తర్వాత లంచ్ ప్రిపేర్ చేసామా, తర్వాత వీడియో ఎడిటింగ్ చేసేసామా, ఇంకా దాని తర్వాత మళ్ళీ వీడియో షూట్ ఏదైనా ఉంటే ఏదైనా రికార్డింగ్ చేయాలి అంటే అది చేశానా, అంతే తప్ప ఇంకా పెద్దగా అయితే ఏమీ ఉండదు. ఇంకా నదీం ఉంటే మాత్రం నదీం వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా నేను అంత ఇల్లు క్లీన్ చేసుకోవడమో లేదంటే ఏదైనా వెబ్ సిరీస్ అలా చూడడము అలానే ఉంటుంది. ఇంకా ఈవినింగ్ అట్లయితే ఇద్దరం సరదాగా వాకింగ్కి అలా వెళ్తూ ఉంటాము. ఇంకా సాటర్డే సండే వస్తే మాత్రం వన్ డే అన్నా మేము అట్లా బయటకి అయితే వెళ్తూ ఉంటాం అనమాట. ఏంటంటే ఇంకా ఇక్కడ బోర్ కొడుతుంది కదా, ఇంకా పూణే ఇక్కడ ఎవరు రిలేషన్స్ అదంతా ఎవరు ఉండరు. అదే హైదరాబాద్లో ఉంటే ఇంకా సాటర్డే సండే రావగానే అమ్మ వాళ్ళ ఇంటికి అట్లా వెళ్ళే వాళ్ళం, టైం పాస్ అయితే అయ్యేది. బట్ ఇంకా పూణేలో వచ్చేసి చాలా బోర్గా అనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, బట్ ప్రతి సాటర్డే సండే అయితే పాసిబుల్ కాదు కదా. సో అదనమాట. ఇంక ఇద్దరమే కూర్చొని అప్పుడప్పుడు బోర్ అవుతూ ఉంటాం కాబట్టి కాస్త ఎక్కువగానే బయటికి వెళ్తూ ఉంటాము. అట్లా మాల్‌కి అట్లా జస్ట్ విండో షాపింగ్ అలా చేస్తూ ఉంటాము. అయితే ఒక్కరోజన్నా అట్లా బయటికెళ్ళొస్తే 1 వీక్ మొత్తం ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు అన్నట్లయితే బయటికెళ్తూ ఉంటామనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఉగ్గానికైతే తిరువాత వేసేసాను. ఫస్ట్ అయితే ఇట్లా గిన్నెలో నూనె వేసేసి ఆవాలు, జీలకర్ర, పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటో, పసుపు ఇదంతా వేసేసి ఫ్రై చేసేసుకొని అలానే నేనైతే పచ్చిమిర్చి కాస్త కచ్చాపచ్చాగా అయితే మిక్సీలో గ్రైండ్ చేసేసి వేస్తున్నాను. ఇది రెగ్యులర్గా చేసే ఉగ్గాని రెసిపీ అనమాట. అంటే ఊర్లో బయట ఎక్కడైనా షాప్స్లలో, హోటల్స్లో చేసే ఉగ్గాని రెసిపీ అయితే ఇదే. అప్పుడప్పుడు చెప్పాను కదా నేనైతే ఎండు కొబ్బరి తర్వాత పచ్చిమిర్చి గ్రైండ్ చేసి వేస్తూ ఉంటానని. సో అలా కూడా ఒక్కొక్కసారి చేస్తాను. సో నేను ఇక్కడైతే ఇంకా ఆనియన్, టమాటో ఇదంతా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసి కాస్త ఫ్రై అయిన తర్వాత మనము బొరుగులు నానబెట్టుకున్నాం కదా, అవి ఆల్రెడీ నేను ఇట్లా బొక్కల గిన్నెలో అయితే వడేసుకొని పెట్టేసుకున్నాను. సో అవన్నీ వేసేస్తున్నాను అనమాట. ఇట్లా పొడిగా ఉండాలి. ఒక
5 మినిట్స్ కంటే ఎక్కువ పెట్టామనుకోండి లైక్ ఏమవుతుందంటే ముద్ద ముద్దగా అయిపోతుంది. అసలు బాగుండదు. ఒకరోజు అలానే అయిందనమాట. చాలా కిచిడీలాగా అయిపోయింది. సో నేను మర్చిపోయాను బొరుగులు నానబెట్టాను అని చెప్పేసి. సో అది ఇంకా మనం బొరుగులు వేసేసిన వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసేసిన తర్వాత పప్పులు ఉంటాయి కదా, పప్పుల్ని మిక్సీలో వేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట మెత్తగా. అట్లాంటి పొడి అయితే నేను స్టాక్ అయితే పెట్టుకుంటాను ఒక చిన్న డబ్బాలో పెట్టేసుకొని. సో ఆ పప్పుల పొడి తర్వాత నిమ్మరసం వేసేసి మొత్తం ఇట్లా కలిపేసుకున్నామంటే ఉగ్గాని అన్నది రెడీ. ఇంకా మనం తినేటప్పుడు శాకం పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. శాకం పెట్టి పక్కన పెట్టి తినడం కంటే కూడా ఇంకా తినే ముందర కాస్త శాకం పెట్టుకుంటే సరిపోతుంది. సో నేనైతే వడలు అదంతా వేసేసిన తర్వాత శాకం అయితే పెట్టేస్తాను. రెగ్యులర్గా మనకి హోటల్స్లలో అట్లా ఏంటంటే మొత్తం పోపు అంతా ప్రిపేర్ చేసి ఇట్లా నానబెట్టిన బురుగులలో వేసి కలిపేస్తారు సింపుల్గా. ఇంకా మళ్ళీ శాకం పెట్టడం అట్లయితే ఏమి ఉండదు అనమాట. అట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. బట్ వేడిగా తినాలనుకుంటే మాత్రం కాస్త శాకం పెట్టుకోవాలి. కొత్తిమీర అయితే గిన ఈ ఉగ్గానిలోకి అయితే చాలా వరకు వేయరు. ఇష్టమైతే వేసుకోండి, నేనైతే వేయట్లేదు ఈరోజు. సో ఇంక ఇక్కడ వచ్చేసి వడలకైతే ఆయిల్ అయితే పెట్టేసి మొత్తం పిండి అంతా కలుపుకొని పెట్టుకున్నాను కదా. సో ఇంకా వడల్లాగా అయితే వేసేసుకుంటున్నాను అనమాట. సో చాలా రోజులైంది లైక్ ఇంట్లో వడలు వేస్తున్నాను కానీ ఎప్పుడూ బాగా రాలేదు. బట్ ఈ రోజు మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయి. పిండి అయితే బాగుందనమాట. సో అదే అనుకున్నాము, పిండిలోనే కాస్త ఇదిగా ఉన్నట్లు ఉండేది అన్నట్టు డీమార్ట్ నుంచి తీసుకొని వచ్చాను అనమాట. డీమార్ట్లో మనకి అన్ని అట్లా లైక్ ఏంటంటే అట్లానే పోసి పెట్టింటారు కదా పెద్ద పెద్ద డబ్బాలలో. సో వాటిలోంచి కుల్లా అంటారు చూడండి, సో సపరేట్గా ఉంటుంది చూడండి, అదైతే వేసుకొని వచ్చాను. బట్ ఎందుకు అసలు బాగాలేదన్నమాట. ఇంకా అట్లనే వాడాను. అంటే ఎక్కువ వడలే వేస్తూ ఉంటాము, అంతకుమించి శనగపిండి వాడడం అనేది చాలా తక్కువే. ఇంకా అది అయిపోవడానికి చాలా రోజులు అయితే పట్టేసింది. ఇంకా మళ్ళీ ఇంకా అది అయిపోయిన తర్వాత ఇట్లా 1 కిలో ప్యాకెట్ అయితే బయట నుంచి తీసుకొని వచ్చి ఇట్లయితే వేసాను అనమాట. సో నాకైతే కాస్త శనగపిండి ఎక్కువ వేస్తే మనకి లైక్ ఏంటి పుగ్గాలు అంటారు చూడండి, అట్లా వేసుకుంటే ఇష్టము. బట్ నజీమ్కి ఏంటంటే ఇట్లా ఆనియన్స్ ఎక్కువగా కనిపిస్తూ శనగపిండి తక్కువ ఉండాలన్నమాట. సో ఇంకా అందుకని తన కోసం అలానే వేసి నెక్స్ట్ అయితే నేను కాస్త ఎక్కువ శనగపిండి అయితే వేసేసుకున్నాను అనమాట. ఇట్లా ఉగ్గాని వడ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి పెద్దగా ఏం చేయట్లేదు, రసము అదంతా ఉందన్నమాట. లైక్ మునక్కాయలు వేసి రసం చేసింది అదంతా ఉంది. ఇంకా క్యాబేజ్ ఉంటే క్యాబేజ్ ఫ్రై చేద్దామని అయితే అనుకుంటున్నాను. క్యాబేజ్ ఫ్రై అంటే కదా ఫ్రై కాకుండా జస్ట్ లైట్గా కర్రీ టైప్ అనమాట. అట్లయితే చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాము ఏం చేస్తాను ఏంటి అన్నది కూడా మీకు ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నారా, ఇంకా ఉగ్గాని వడలు ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్స్లో చెప్పండి. రాయలసీమ వల్ల ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనేది చెప్పచ్చు. సో అది ఇంక ఇక్కడ వచ్చేసి క్యాబేజ్, ఇంకా అంటే బ్రేక్ఫాస్ట్ అది చేసేసి ఇంకా నార్మల్ పనులే కాబట్టి పెద్ద రికార్డింగ్ అయితే ఏం చేయలేదు. సో రెగ్యులర్గా చూపించేది ఇండ్లు ఊడ్చడము తుడవడం ఇవే ఉంటాయి కదా. అంటే రెగ్యులర్గా ఏం తుడవలేను కానీ 2 రోజులకు ఒకసారి అలా తుడుస్తూ ఉంటాను కదా. సో ప్రతిసారి చూపించడం ఎందుకు అన్నట్లు జస్ట్ రెసిపీస్ అయితే ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేశాను అనమాట. క్యాబేజ్ అయితే చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా అయిపోయేలాగా కుక్కర్లో అయితే వేసేసాను. ఇంకా లంచ్లోకి వచ్చేసి రైస్ పెట్టేసి రసం అది ఉంది, ఇంకా క్యాబేజ్ ఫ్రై అనమాట. అలానే మార్నింగ్ వేసిన కొన్ని వడలు అయితే ఉన్నాయి. సో ఇట్లా కుక్కర్లో నూనె వేసేసి ఆవాలు జీలకర్ర తర్వాత కొబ్బరి పచ్చిమిర్చి తెల్లవాయి ఇవైతే గ్రైండ్ చేసేసి ఆ పేస్ట్ వేసాను. ఇంకా దాని తర్వాత క్యాబేజీ ఉంటుంది కదా, అట్లా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అది వేసేసి ఉప్పు కారము ధనియాల పొడి అంతే. ఇంతకు మించి మసాలా అయితే ఏం వేయట్లేదు. జస్ట్ నేను వేసిన మసాలా ఒక్కటే కొబ్బరి తెల్లవాయి తర్వాత పచ్చిమిర్చి అంతే వేసేసి ఇంకా కొన్ని వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టేస్తే మనకి క్యాబేజీ కర్రీ గ్రేవీ ఫ్రై ఏదైనా అనుకోవచ్చు. అంటే మీడియం లెవెల్లో ఉంటుంది కాబట్టి రైస్లో కలుపుకొని తినచ్చు, చపాతీలో కలుపుకొని తినచ్చు అనమాట. సో అట్లా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. తర్వాత ఇంకా కిచెన్లో మొత్తం ఎందుకో మళ్ళీ గలీజ్గా అనిపిస్తూ ఉంటే, అంటే వంట చేసిన తర్వాత ఎందుకో చాలా లైక్ దుమ్ము ఎక్కువ వస్తుంది అనమాట. దుమ్ముగా అనిపిస్తే ఒకసారి మళ్ళీ అయితే ఊడ్చేసుకుంటున్నాను అనమాట. ఓన్లీ కిచెన్ వరకు అయితే ఊడ్చేసేసుకుంటున్నాను. సో ఏంటంటే కిచెన్లో వెంటనే పని అయిపోయిన వెంటనే అట్లా మనం
క్లీన్‌గా పెట్టుకున్నాం అనుకోండి మనకైతే మళ్ళీ మళ్ళీ వచ్చి అంటే కిచెన్‌లో వర్క్ చేయాలనే ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ డబ్బాలు అవన్నీ ఉండే కదా! సో, అవన్నీ నేను మినిమైజ్ చేసేసాననమాట. అయిపోయినటువన్నీ తీసేసి మళ్ళీ అవన్నీ తోమేసి అయితే పెట్టేశాను. సో, అదంతా డే మొత్తం రికార్డ్ చేశాను కానీ చాలా వర్క్ అయితే ఉండే. ఇంకా అదేంటంటే రికార్డ్ అనేది చేయలేదు. సో, రికార్డ్ చేశా అన్నాను కదా! రికార్డ్ అయితే చేయలేదు. వర్క్ అయితే చేశాననమాట. సో, మొబైల్‌లో ఛార్జింగ్ అదంతా లేకపోవడం వల్ల రికార్డింగ్ అయితే ఏం చేయలేదు. అండ్ ఇక్కడొచ్చేసి మొత్తం డబ్బాలన్నీ తీసేసి ఎంతవరకు అన్నీ ఒక దాంట్లో పెట్టేసి మొత్తం అయితే క్లీన్ చేసేసి అన్నీ ఆరబెట్టేసాననమాట. సో, ఇంకిక్కడైతే కర్రీ కుక్కర్‌లో పెట్టేసాను కదా! కుక్కర్‌లో అవుతుండగా నేనైతే ఇల్లు ఊడ్చేసుకొని ఇట్లా ప్లేట్ అయితే రెడీ చేశాను. సింపుల్‌గా చపాతీ అండ్ కొంచెం రైస్, తర్వాత క్యాబేజీ, ఇంకా నదీమ్‌కి చికెన్ ఒక 2 పీసెస్ అట్లా ఉంటే తనకి చికెన్, తర్వాత కీరా కట్ చేసి అయితే ఇచ్చేసాననమాట. సో, అట్లా మా ఆఫ్టర్‌నూన్ లంచ్ అయితే అయిపోయింది. ఇంకా నైట్ అంటే ఈవినింగ్ అయితే వాకింగ్‌కెళ్ళాము. సో, వాకింగ్‌కెళ్ళేసి వస్తూ ఫిష్ అయితే తీసుకొనొచ్చామనమాట. సో, ఇంకా ఈరోజు నైట్‌కొచ్చేసి ఫిష్ కర్రీ చేద్దాం అన్నట్లు ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫిష్ కర్రీ ఇంకా ఫిష్ ఫ్రై. ఫిష్ కర్రీకి సింపుల్‌గా లైక్ ఏంటంటే ఇట్లా మిక్సీ జార్‌లో ఎండు కొబ్బరి ఫస్ట్ గ్రైండ్ చేసేసుకొని అల్లం, వెల్లుల్లి, ఆనియన్ ఇంకా కొత్తిమీర ఇవి వేసేసి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే చింతపండు పులుసు లేకోకుండా ఎలా చేయాలి ఫిష్ కర్రీ అనేది అయితే మీతో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఎలా చేస్తారో అది కూడా మీకు చెప్తాను. ఆల్మోస్ట్ మీరు మహారాష్ట్ర, ఇక్కడ పూణే అక్కడ మొత్తం ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇక్కడ లైక్ ఏంటంటే పులుపు ఎక్కువగా తినరని చెప్పేసి సో, నదీమ్ కోసం అయితే ఇంకా పులుపు ఎక్కువగా వేయకోకుండా ఇక్కడ వాళ్ళు తినేలాగైతే చేస్తాను. ఎప్పుడైనా నాకు తినాలనిపించినప్పుడు మాత్రం మమ్మీ చేసేలాగైతే చేస్తా. అంటే మన సైడ్ చింతపండు పులుసు వేసి చేస్తారు కదా! సో, అలా అయితే చేస్తాను. అలా కూడా తింటారు కానీ ఎక్కువ ఇష్టంగా అయితే పెద్దగా తినడనమాట. సో, అది. సో, మీరు చూసారు కదా! ఇంకా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో, మసాలా ఇప్పుడైతే ఇట్లా గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసి ఫస్ట్ అయితే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నాననమాట. ఇట్లా ఫస్ట్ ఒక కారం వేయడం వల్ల కలర్ అనేది బాగొస్తుంది. అండ్ కర్రీ చూడడానికి కలర్‌ఫుల్‌గా ఉంటుందనమాట. ఇంకా దాని తర్వాత కూర కారం మసాలా ఉంటుంది చూడండి అది వేశాను. దాని తర్వాత ఇంకా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ కొబ్బెర, ఆనియన్ తర్వాత అల్లం వెల్లుల్లి ఇవంతా వేస్ట్ చేసిన పేస్ట్ అయితే వేశాను. అండ్ మా సైడ్ అయితే కొంచెం కొబ్బరి యూసేజ్ ఎక్కువగానే ఉంటుంది. అలానే ఇక్కడ మహారాష్ట్ర సైడ్ కూడా ఎక్కువగానే ఉంటుందనమాట. నేను అబ్జర్వ్ చేసిందైతే అదే. చాలా వరకు అన్ని కర్రీస్‌లలో కొబ్బరి అనేది మ్యాండేట్‌గా వేస్తారు. సో, ఆ పేస్ట్ వేసేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు కాస్త ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనకి కర్రీకి ఎంత కారం కావాలో అంతైతే కారం వేసేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలన్నమాట. మొత్తం కర్రీ టేస్ట్ వచ్చేసి ఇక్కడే ఉంటుంది. మనం ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందన్నమాట. ఇందులో ఆవాలు, జీలకర్ర ఇలాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదు. మన సైడ్ అయితే జీలకర్ర ఇవన్నీ వేస్తాం కదా! కరివేపాకు. సో, బట్ ఇక్కడ సైడ్ చేసే కర్రీలో ఏంటంటే ఇట్లాంటి కరివేపాకు ఇదంతా వేయరనమాట. సో, అదంతా ఫ్రై చేసేసుకున్న తర్వాత అయితే ఉప్పు కూడా వేశాను. సో, ఆ క్లిప్ మేబీ మిస్ అయినట్లుంది. సో, ఇంక కూడా వచ్చేసి మనకి కన్సిస్టెన్సీకి తగిన విధంగా వాటరు. ఇక్కడైతే చాలా పల్చగా తింటారనమాట. జస్ట్ లైక్ ఏంటంటే జొన్న రొట్టె కానీ, చపాతీ కానీ వాటిని ఇందులో ముక్కలు ముక్కలుగా చేసి ఇట్లాంటి రసాలా వేసుకొని ముంచుకొని ఇంకా ఫిష్ ఫ్రై ఉంటుంది కదా! అది తుంచుకొని అయితే తింటారు. అందుకని చెప్పేసి చాలా పల్చగా అయితే పెట్టాను. సో, పల్చగా అట్లా పెట్టేసి ఇంకా బాయిల్ రావాలన్నమాట ఇందులో. బాయిల్ వచ్చేటప్పుడు ఇప్పుడు ఒకటి వేసాను కదా! దాన్నైతే లైక్ చింతపండు లాగే ఉంటుంది. సో, కోకం అనేది అయితే అంటారు. సో, అదైతే వేస్తారనమాట. నేను కూడా ఒక 1 పీస్ అయితే వేశాను. కాస్త పులుపు తగలడానికి. చింతపండుకు బదులుగా అది రీప్లేస్‌మెంట్ అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సో, అది వేసేసిన తర్వాత ఇట్లా కర్రీ బాయిల్ వస్తున్నప్పుడు ఈ ఫిషెస్ అయితే వేయాలి. ఈ ఫిషెస్ అయితే సుర్మయి అని అయితే నాకు తెలుసు అనమాట. తెలుగులో ఏమంటారో నాకైతే కామెంట్ బాక్స్‌లో చెప్పండి. సో, ఆ ఫిషెస్ అయితే నేను ఆల్రెడీ క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఆ ఫిషెస్ ఒక్కొక్కటిగా వేయాలి. అండ్ ఫిష్ కర్రీ అందరికీ తెలిసిందే కదా! ఇంకా ఫిషెస్ వేసిన తర్వాత ఎక్కువ అయితే కలపొద్దు. కలిపితే మళ్ళీ పీసెస్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఫిష్ కర్రీ కూడా జస్ట్ మనకి చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, ఫిషెస్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అట్లా బాయిల్ చేసేసామంటే ఫిష్ కర్రీ అనేది రెడీ. చూస్తున్నారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. అండ్ ఇక్కడ
మహారాష్ట్ర సైడు చాలా మందికి ఇలా చేస్తేనే నచ్చుతుంది. సో లైక్ లైక్ ఏంటంటే వాళ్ళకి కలర్ఫుల్గా ఉండాలన్నమాట, చాలా కలర్ఫుల్గా ఉంటే తింటారు. అండ్ ఇట్లా పల్చగా ఉన్న కర్రీస్ ఎక్కువ తింటారు. మన సైడ్ ఏంటంటే కాస్త గట్టిగా ఉన్న చట్నీలు ఇవన్నీ తింటూ ఉంటారు కదా. సో కానీ ఇక్కడ ఏంటంటే అలా కాదనమాట. ఇక్కడ నేను ఉప్పు కూడా చెక్ చేసేసుకున్నాను అనమాట. అయితే నాకు ఎందుకో కాస్త తక్కువ అనిపిస్తే మళ్ళీ పైనుంచి వేసాను ఉప్పు. అయితే లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే మనకైతే ఫిష్ కర్రీ అయితే రెడీ. మహారాష్ట్రియన్ స్టైల్ ఫిష్ కర్రీ అనమాట. చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో అది ఇంకా అలా డిన్నర్ అయితే కంప్లీట్ అయిందనమాట. ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, చపాతీ, రైస్, ఇది మా డిన్నర్ వచ్చేసి. ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ వాకింగ్కి వెళ్ళాలి. సో నైట్ టైమ్స్ ఇట్లా ఫిష్ అదంతా చేసుకొని తింటే బాగుంటుంది కదా. చలికాలంలో వేడి వేడిగానే తినాలి ఏ ఫుడ్ అయినా. మార్నింగ్ చేసుకొని నైట్ తినడం కంటే కూడా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఒకసారి నైట్ ఒకసారి అట్లా ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ కర్రీస్ కాకపోయినా రైస్ అయినా కానీ ఆఫ్టర్నూన్ది కాకుండా నైట్ వేడిగా చేసుకుంటే సరిపోతుంది. వీడియో ఎండ్ చేస్తున్నాను, నచ్చితే లైక్ చేయండి.